హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మన జంపన్న వాక్ వచ్చినప్పుడు మనకి స్టెప్స్ మీద ఈ విధంగా ఎక్కువ మంది ఈ విధంగా చిన్న చిన్న గుడుల్లా చేసి పైన చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టారు. వెనకాతలు వచ్చేటప్పటికి దుర్గామాత ఫోటో అయితే ఒక ఫోటో ఫ్రేమ్ అయితే ఈ విధంగా అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఎందుకు ఈ విధంగా పెడుతున్నారు అనేది అయితే నాకు కూడా తెలీదు. నేను మళ్ళీ వాళ్ళని అడిగి ఒకసారి కనుక్కొని మళ్ళీ మీకు అయితే చెప్తాను. సో ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, మనకి ఆల్మోస్ట్గా చివరి వారికి అంటే మ్యాక్సిమం ఇలాగే ఉన్నాయన్నమాట. ఇలా ఎందుకు పెడుతున్నారు అనేది ఒక్కసారిగా వాళ్ళని కనుక్కొని మళ్ళీ మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది అయితే పాస్ చేస్తాను. సో జనరల్గా ఇక్కడ జంపన్న వాగు దీనికి పేరు ఎలా వచ్చిందంటే, మనకి జనరల్గా మేడారం వచ్చేటప్పుడు మనకి సమ్మక్క సారక్క, సో వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్స్ ఇక్కడ జంప్ అన్నమాట. సో లాస్ట్ టైం అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను. సో ఇది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు నాకైతే తెలియదు. ఇలాగ ఫ్రెండ్స్ని అడిగి అయితే తెలుసుకోవడం అయితే జరిగింది లాస్ట్ టైం. అంటే సో ఇది మనకి సమ్మక్క సారక్క ఎవరైతే ఉన్నారో కుమార్తెలు కాబట్టి, సో ఆ సమయంలో ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం అనుకుంటాను. సో వాళ్ళు వీళ్ళపైన దండెత్తినప్పుడు ఇక్కడ జంపన్న మనకి ఈయన వచ్చేటప్పటికి సమ్మక్క సారక్క వాళ్ళు బ్రదర్ అయి ఉంటారు. సో తను ఏంటంటే ఇక్కడ ఈ వాగులో చనిపోవడం వల్ల ఈ వాగ్కి జంపన్న వాగ్గా అనేసి పేరైతే వచ్చింది. ఇక్కడ అంటే ఎవరైనా సరే సమ్మక్క సారక్క టెంపుల్ కానీ ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి ముందుగా స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలనేది కొంచెం ఒక నిబంధన. అంటే మంచి జరుగుతుంది, ఇక్కడ స్నానం చేసి టెంపుల్కి వెళ్తే మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం. సో అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేయడానికి అయితే వెళ్తుంటారు. సో మనకి జనరల్గా తర్వాత సమ్మక్క సారక్క అనే వాళ్ళు కూడా చనిపోవడం అయితే జరిగింది. సో తర్వాత మనకి వాళ్ళు గ్రామ దేవతలుగా కంటిన్యూ అవ్వడం అయితే జరిగింది. అంటే అంటే అక్కడ మనకి దేన్నైనా సరే మనకి నమ్మకమే కదా. సో మనం బిలీవ్ చేసిందే కదా. సో మనం ఏదైతే నమ్ముతాం అదే జరుగుతాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి సమ్మక్క సారక్కలు అప్పటి నుంచే మనకి గ్రామ దేవతలకి అయితే పూజించడం అయితే జరుగుతూ వస్తుంది అప్పటి నుంచి. సో ఇప్పుడైతే మనకి మేడారం అయితే ఎంత బాగుందంటే చెప్పక్కర్లేదు మాట. ఎంత అంటే ఇది రైట్ టైంలో వచ్చాము మేము. సో ఇక్కడ రైట్ టైంలో రావడం వల్ల అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. సో మరింత ఇన్ఫర్మేషన్ అనేది అయితే మేడారం రిలేటెడ్గా నేను ఇస్తాను. ఓకేనా, బాయ్.